కాకినాడ జిల్లా కోనపాపపేటలో 3 రోజులుగా మత్స్యకారులు ఆందోళన చేస్తున్నారు. అరబిందో ఫ్యాక్టరీ నుంచి వెలువడే వ్యర్థాలని సముద్రంలోకి వదులుతూ ఫ్యాక్టరీ పైప్ లైన్ వేసింది. ఈ వ్యర్థాలతో సముద్రంలోని చేప పిల్లలు చనిపోయి తాము ఉపాధిని కోల్పోతున్నామని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైప్ లైన్ తొలగించేంత వరకు ఆందోళన విరమించేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. దీంతో సోమవారం మత్స్యకారులతో చర్చలు జరిపేందుకు అరబిందో ఫ్యాక్టరీ యాజమాన్యం అంగీకరించింది. చర్చలు ఫలించకపోతే ఆందోళనను తీవ్రం చేస్తామని మత్స్యకారులు హెచ్చరించారు. ఇక తమ ఆందోళనను కవర్ చేస్తున్న బిగ్ టీవీకి మత్స్యకారులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. మీడియా మద్దతు కావాలని కోరారు. అరబిందో పైప్ లైన్లు తొలగించాలి సముద్రం నుంచి, లేకపోతే ఖచ్చితంగా తమకు శాశ్వత పరిష్కారం చూపించాలని కోనపాప మత్స్యకారు కుటుంబాలతో పాటు జరుగుతున్న ఆందోళన మనం ఒకసారి చూస్తున్నాం. ఇది ఈరోజు ఒక స్పష్టమైన హామీ ఇవ్వకపోయినా జిల్లా కలెక్టర్ సోమవారం నాటికి ఒక జాయింట్ మీటింగు మత్స్యకారులతో పాటు మరోవైపు అరబిందో సంస్థ యాజమాన్యంతో పాటు రెవెన్యూ, మత్స్య ఇలాంటి పర్యావరణ అనేక శాఖలతో ఒక 5-6 డిపార్ట్మెంట్లతో కలిపి ఈ సమావేశాన్ని నిర్వహించి ఒక వాళ్ళకి మత్స్యకారులకున్న భయాలు కావచ్చు, లేకపోతే అపోహలు కావచ్చు, దానిపైన ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందనేది ఒక స్పష్టత అయితే వస్తుంది. దీంతో ఇప్పటికే అంటే కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీత ఈరోజు ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ఇక్కడికి వచ్చారు. ఈ శిబిరం దగ్గరికి వచ్చి వీళ్ళ డిమాండ్లు వినడంతో పాటు వాళ్ళకి ఏదైతే కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతున్న రెవెన్యూ సమావేశానికి హాజరై ఆ తర్వాత వచ్చిన తర్వాత మీరందరూ అపోహలు కానీ మీకు తొలగకుండా ఉంటే ఆ తర్వాత ప్రభుత్వ పరంగా మనం ఏం చేయాలని దానిపైన ఆలోచిద్దాం, మీ ఉద్యమంతో పాటు నేను ఉంటాననే హామీని ఇవ్వడంతో వీళ్ళు కొంత శాంతించారు. అయితే ఈ ఉద్యమం ఇక్కడి వరకు కొనసాగుతూ ఉంది. సోమవారం నాడు 11 గంటల తర్వాత వీళ్ళు అక్కడికి వెళ్ళే అవకాశం ఉంది. అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా బిగ్ టీవీ కంటిన్యూగా ఒక జరుగుతున్న ఆందోళనను ముందుకు తీసుకొచ్చింది, వాళ్ళ డిమాండ్ల ముందుకు తీసుకొచ్చింది. కంటిన్యూగా మనం లైవ్ల ద్వారా నడిపిస్తున్నాం. వాళ్ళు దీంతో ప్రజాప్రతినిధులు, అధికారులు ఒకసారిగా కదిలారు. వంగా గీత కూడా ఈ నేపథ్యంలోనే ఇక్కడికి ఈ శిబిరం వద్దకు చేరుకొని ఆవిడ ఒక హామీ ఇవ్వకపోయినా ప్రభుత్వం జరుపుతున్న ఏదైతే ఒక ఈ రేపు సోమవారం నాటికి ఒక సమావేశం ఉందో దానికి సంబంధించి హాజరైన తర్వాత నేను తన నిర్ణయాన్ని తెలియజేస్తానని ఆవిడ చెప్పింది. అంటే అప్పటి వరకు ఉద్యమం ఏం చేయబోతున్నారు, ఉద్యమ నాయకులు ఇక్కడ మత్స్యకారు ఉద్యమ నాయకులు ఉన్నారు. చెప్పండి, వంగా గీత వచ్చారు ఎంపీ, ఏం చెప్పారు ఆవిడ, మీరేమంటున్నారు? మేము అన్నది ఏంటంటే, మాకు ఈ 4 రోజులు చేసిన ఉద్యమానికి కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు అంటే ఈరోజు 11 గంటలకి మాకు సిట్టింగ్ ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగింది. అది పోస్ట్ పోయిన్ అయ్యి రేపు ఆదివారం నిమిత్తం సెలవని చెప్పి సోమవారం అని చెప్పారు. ఆల్రెడీ మేము చేసిన ఉద్యమాలకు వాళ్ళు దిగి వచ్చి సోమవారం అని చెప్పారు. మమ్మల్ని ఇలాగే పొడిగింతూ మాకు సరైన న్యాయం చేసేలాగా వాళ్ళ దృష్టిలో మాకు కనబడట్లేదు. అయినా సరే మేము అధికారులు గౌరవించి మా ప్రజలందరూ మా పెద్దలందరూ ఆలోచించుకొని అధికారులు గౌరవించి డిపార్ట్మెంట్ కూడా గౌరవించి మేము సోమవారం 10 గంటలకి 11 గంటలకి ఆ కంపెనీ వాళ్ళతో ఒక కమిటీ వేసి ఆ కమిటీ వారు, ఆర్డీఓ గారు, ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా కూర్చొని మేము ఇచ్చిన షరతులకే వాళ్ళు ఏ రకంగా మాకు నష్టపరిహారం మాకు ఏ రకంగా ఇస్తారన్నది, లేదంటే పైపు తీసేయాలని చెప్పాం. అది కాకపోతే శాశ్వత పరిష్కారం చేయాలని కొన్ని హామీలు పెట్టాం. వాళ్ళకి మాకు అండర్స్టాండింగ్ అయ్యి మాకు ఓకే అవుతే సోమవారం నాడు మా ప్రజలకు వచ్చి చెప్పి ఈ ఉద్యమాన్ని ఇక్కడితో ఆపుతాం. లేని పక్షంలో మేము సోమవారం నుంచి ఉద్యమం మాత్రం మేము మా ప్రజలందరూ, మా కోనపేట ప్రజానీకమంతా కూడా ఆడ మగ పిల్లలతో మొత్తం మగవాళ్ళందరూ కూడా రోడ్డు మీద బైఠాయించి ఈ బోట్లు కూడా మొత్తం రోడ్డు మీద తీసుకొచ్చి ఈ తగలబెట్టేసి మేము ప్రాణ దానం చేయడానికి కూడా సిద్ధంగా ఉంటామని మేము తెలియపరుస్తున్నాం. గీత గారు వచ్చారు, ఒక అధికారిగానే మేము ఒకటి కోరుకున్నాం. మీరు అధికారంగా ఉన్నారు కాబట్టి మాకు శాశ్వత పరిష్కారం అయ్యేలాగా, మాకు నష్టపరిహారం జరిగేలాగా చేస్తే మా ప్రజలందరూ నిర్ణయించుకొని, మాకు రాజకీయంగా ఎవరో భరోసాగా రాలేదు, పార్టీ ఏదన్నది పక్కన పెట్టండి, మా ప్రజలందరూ కూడా కోనపేట అంతా కూడా నిర్ణయం తీసుకొని మాకు న్యాయం చేసేంత వెనకాల ఉంటామని చెప్పాం. ఆవిడ కూడా పూర్తి భరోసా ఏమి ఇవ్వలేదు. ఏంటంటే మీరు మాట్లాడరండి సోమవారం, దాన్ని బట్టి వాళ్ళు ఏమన్నారో చెప్తే దాన్ని బట్టి నేను మాట్లాడతానని చెప్పడం జరిగింది. మాకు ఎవరో ఏ రకమైన హామీలు ఎవరు ఇవ్వలేదు. మాకు సోమవారం ఏంటన్నది మేము వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పే విధానాన్ని బట్టి మా ప్రజలతో ఆలోచించి మాకు అనుకూలంగా మాకు న్యాయం జరిగేలాగా ఉంటే మాత్రం మేము ఉద్యమాన్ని అక్కడితో విరమించుకుంటాం. లేని పక్షంలో మరోసారి చెప్తే చాలా తీవ్రంగా మా ప్రాణదానం చేయడానికైనా మేము కూడా దేనికైనా సిద్ధపడి ఉంటామని చెప్పి మీడియా ముఖంగా మీరు కూడా మా బాధలు, మా అర్థనాదాలు తెలుసుకొని మీరు
ఈ మీడియా ద్వారాగా అందరికీ ఒక అధికారులకు కానీ ఈ ప్రభుత్వానికి కానీ ప్రధానికి కానీ ముఖ్యంగా ఆ కంపెనీ వాళ్ళకి కానీ తెలియపరిచి మా బాధలో వ్యక్తపరిచి మాకు న్యాయం చేసేలా చేస్తారని ఈ మీడియా ముఖంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అంటే పూర్తిగా ఏదైతే ఇప్పుడు ఈ ఆందోళన ఉందో ఇది ఆందోళన అనేది ఎట్టి పరిస్థితుల్లో ఆగే సమస్య లేదు. ఇది సోమవారం నాడు ఏదైతే 11 గంటలకి సోమవారం నాడు 11 గంటలకి సమావేశం ఉందో ఈ సమావేశంలో ఏ నిర్ణయం జరుగుతుందనేది వాళ్ళది వింటాం మేము. మా డిమాండ్లు అంటే ప్రధానమైన డిమాండ్ పైప్ లైన్లు తీసేయాలి ఇక్కడ నుంచి, లేకపోతే ఏదైతే 5 డిమాండ్లు ఉన్నాయో ఇక్కడ శాశ్వత పరిష్కారం చూపించడంతో పాటు ఉద్యోగం ఇలాంటి అనేక డిమాండ్లు ఉన్నాయి వీళ్ళకి నష్టపరిహారంతో పాటు. ఈ డిమాండ్లను నెరవేర్చితేనే ఆందోళన విరమిస్తాం, లేకపోతే అప్పటి వరకు ఈ ఆందోళన ఇలాగే కొనసాగుతుంది. ఇప్పటి వరకు శాంతియుతంగా చేసాం, మా బోట్లు మేము మాత్రమే తగలబెట్టుకున్నాం. అది కానీ కాకపోతే సోమవారం నాడు సమావేశంలో ఏదో ఒకటి తేలకపోతే ఇక్కడ మత్స్యకారులకు న్యాయం జరగకపోతే ఖచ్చితంగా ఈ ఉద్యమం తీవ్ర స్థాయికి వెళ్తుంది. ఇది పూర్తిగా పరిధి దాటి హద్దులు దాటుతుంది అనేది ఒక హెచ్చరిక అయితే చేస్తున్నారు. కెమెరా పర్సన్ సంతోష్తో గణేష్, బిగ్ టీవీ.